మళ్ళీ పలికిన బాబు చిలక. నాడు లగడపాటిలా నేడు పీకే చిలక జోస్యం. చంద్రబాబు విసిరే ప్యాకేజీ కోసం పచ్చగూటికి చేరిన ప్రశాంత్ కిషోర్. అవసరమైనప్పుడల్లా బాబుకు అనుకూల ప్రకటనలు. మళ్ళీ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని డజన్కు పైగా జాతీయ మీడియా సంస్థల సర్వేల్లో వెల్లడి. ఏ యంత్రాంగం లేని పీకే ప్యాకేజీ కోసమే చంద్రబాబు మాటలు. 2019లోనూ లగడపాటి రాజగోపాల్తో చిలక జోస్యం చెప్పించింది చంద్రబాబు. ఆ జోస్యం వికటించడంతో మాయమైన లగడపాటి ఎన్నికల తర్వాత పీకే కూడా మాయమవడం ఖాయం. రాజకీయంగా కలిసిరాక దిక్కుతోచని స్థితి. దీంతో ఇంధనం అంటే ధనం కోసం ఎవరికి నచ్చినట్లుగా వారికి చిలక జోస్యం. తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లో వికటించిన జోస్యం. మళ్ళీ పలికిన బాబు చిలక అంటే ప్రశాంత్ కిషోర్ నిన్న పలికిన పలుకులకు సంబంధించి బాబు పలికించిండు. ఇదే పద్ధతిలో 2019లో నిజంగానే లగడపాటి రాజగోపాల్ చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు, జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో గెలిచే పరిస్థితే లేదు, వైఎస్ఆర్సీపీ గెలవదని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చేది 1-2 సార్లు. లగడపాటి రాజగోపాల్ స్టేట్మెంటు సర్వే అంటే ఒక నిబద్ధత ఉంటుంది, దాంట్లో యాక్యురసీ ఉంటుందని గతంలో కొంత పేరుంది కాబట్టి దానితో నిప్పించిండు. అది కాస్త ఎకటించింది. 23 సీట్లకి చెంప చెళ్ళు అనిపించి కర్రు కాల్చి వాత పెట్టారు. దాని తర్వాత ఇప్పుడు ఆయన పక్కన పెట్టారు. ఆయన అడ్రస్ లేడు, అడ్రస్ గల్లంత అయింది. అంటే ఆయన స్పష్టంగా చంద్రబాబు నాయుడు కోసమే చెప్పిండు అనేది అర్థమైంది. ఇక ఆయన సర్వే ఎట్లా విశ్వసనీయత అయింది? ఈ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ను కూడా అట్లే వాడుకుంటుండు. ఆయనకు కూడా దిక్కుదోసని పరిస్థితుల్లో ప్రశాంత్ కిషోర్ కూడా ఎక్కడ డబ్బులు లేని పరిస్థితుల్లో, డబ్బులు ఆదాయం లేని పరిస్థితుల్లో ఎవరో ఒకళ్ళు ఎంతో అంత ఇస్తే చంద్రబాబు నాయుడు కూడా డబ్బులతో మేనేజ్ చేసి ఆయనకున్న గతంలో ఉన్న క్రెడిబిలిటీని వాడుకొని స్టేట్మెంట్లు ఇప్పిస్తే గెలిస్తేనేమో క్రెడిట్ ప్రశాంత్ కిషోర్కి పోద్ది, ఈయనకి పోద్ది. ఓడిపోతే మూటా ముల్లె జరుపుకొని లగడపాటి లెక్క ప్రశాంత్ కిషోర్ పోయే పరిస్థితి అట. ఇది స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఇక్కడ అర్థంగా కావాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు 45 సంవత్సరాల రాజకీయ ఇండస్ట్రీ అయింది. ప్రజలు ఉండాలి తప్ప వ్యూహకర్తలు, సర్వే సంస్థలు చేసేది ఏంది, ఏముంది ప్రజల్లో నాడి అనేది తెలుసుకోవడానికి తప్ప ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తి ఎవరికి ఉండదు. ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తి ఉండాలంటే ఇప్పుడు ట్యాపింగ్లు చేశారు. కేసీఆర్ తెలంగాణలో చాలా ట్యాపింగ్లు చేసిండు. ట్యాపింగ్లు ఎవరు చేసిండు? నాయకులకు సంబంధించిన ఎత్తుగాళ్ళు చేసిండు. కానీ ప్రజల మనసులను ట్యాప్ చేయలేదుగా. ప్రజల మనసులను ట్యాప్ ఎవడు చేస్తారో వాడు గెలుస్తాడు. ప్రజల మనసులో ఎవడైతే చోటు సంపాదిస్తారో వాడు గెలుతాడు తప్ప ప్రశాంత్ కిషోర్ చెప్పిన మాటలని ఓటేసే పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో ఉండదు. ప్రశాంత్ కిషోర్ చెప్తే ఓటేస్తే ఇక అందరూ చెప్పించుకుంటారు, అందరూ స్టేట్మెంట్లు ఇప్పించుకుంటారు. అన్ని పార్టీల దగ్గర డబ్బులు ఉన్నాయి, అన్ని పార్టీలకి వ్యూహాలు ఉంటాయి. కానీ దీన్ని నమ్మకుండా మీరు ప్రజలను నమ్మండి, ప్రజలను ఆదరించేటట్టు చేసుకోండి, ప్రజల దగ్గరకు పోండి, ప్రజలను ప్రేమించండి, ప్రజలను విశ్వాసం పొందాలి. అది చేయట్లే వీళ్ళు. అంటే అక్కడ పూర్తిగా ప్రజలపైన విశ్వాసం ఏది, ప్రజలు మన ఆదరించారనేది మరి డిసైడ్ అయ్యారా ఎందుకు తెలవట్లేదు. కానీ దాన్ని వదిలేసి మొత్తం చేస్తున్నారు. ఐఏఎస్ ఐపీఎస్లు వాళ్ళు వైసీపీ విధేయులని ఒకటి, ఇంకోటి ప్రశాంత్ కిషోర్తో స్టేట్మెంట్లు ఒకటి, ఇట్లా రకరకాలుగా చేసే ప్రయత్నం చేస్తుంది. ఈ మొత్తానికి మళ్ళీ పలికిందట బాబు చిలక. మళ్ళీ ఇంకెన్నిసార్లు పలికిద్దో ఈ మధ్యకాలంలో చూడాలి. మళ్ళీ పలికే అవకాశం కూడా ఉంటుంది. దీంతోనే పోద్దని మనం అనుకోలేము.